హాయ్ గైస్, నా పేరు సిరాజ్. మీరు చూసిన సిరాజ్ తెలుగు టెక్ ఛానల్. గైస్, ఇది సామ్సంగ్ On8. సో రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకటి దీన్ని అయితే కొన్నారు. సో వాళ్ళు నాకు దీన్ని అన్బాక్సింగ్ చేయమని అయితే ఇచ్చారు. సో ఈరోజు మనం మన ఛానల్లో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ లోపల మనకి దీనిలో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. Throw it up. Start twerking like Miley. Oh yeah, twerking like Miley. సో గైస్, మనం బాక్స్ ఓవర్వ్యూ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి ఇన్ఫినిటీ డిస్ప్లే అని ఇచ్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే అంటే ఏంటంటే మనకి మొత్తం ఫుల్ పేజ్డ్గా ఫోన్ అంతా మనకి డిస్ప్లే ఉంటుందని. నెక్స్ట్ మనకి డ్యూయల్ కెమెరాస్, రియర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ దీనిలో మనకి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి దీనిలో కెమెరాస్ వచ్చేసరికి చాలా బాగుంటాయి. నేను అన్ని తర్వాత చెప్తాను. ఫస్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. లోపల మనకి ఏమేమి కంటెంట్ వస్తున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ దీని కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో చేసిన తర్వాత బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లోపల మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి లోపల ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఫస్ట్ క్విక్ స్టార్ట్ గైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంటల్ పేపర్స్ ఉన్నాయి, వారంటీ కార్డ్ సంథింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సిమ్ రిజెక్టర్ టూల్ అయితే ఉంది, సిమ్ రిజెక్టర్ టూల్. నెక్స్ట్ ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది. సో ట్రావెల్ అడాప్టర్, ఇందులో మనకి 3500 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి మనకి 5 volts 1.55 amperes. సో ఇదైతే మనకి చాలా స్లో ఛార్జర్, బెటర్ మీరు వేరే ఛార్జర్ యూస్ చేయడం. సో ఇదైతే మనకి అంత స్పీడ్గా అయితే ఛార్జ్ అయితే చేయలేదు. నెక్స్ట్ మనకి బాక్స్లో ఇక్కడ USB పోర్ట్ అయితే ఉంది. ఇదైతే మైక్రో USB పోర్ట్. వీళ్ళు ఇంకా Type-C ఎప్పుడు ఇస్తారు సామ్సంగ్ తెలియదు. నెక్స్ట్ మనకి ఇక్కడ 3.5mm జాక్ నుంచి ఒక నార్మల్ ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ స్టఫ్ అంతా పక్కన పెట్టేద్దాం. బాక్స్లో ఇంకా మనకి ఏమైతే లేవు. ఈ స్టఫ్ అంతా పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ బయట తీసిన తర్వాత మొబైల్ ఫోన్ మనకి చూడడానికి అయితే ఎలా ఉంది. మొబైల్ మొత్తం ఓవరాల్గా చూడడానికి అయితే మనకి చాలా స్టైలిష్గా ఉంది, చాలా ప్రీమియర్ లుక్ ఉంది. ఇదైతే మనకి బ్లూ వేరియంట్ అయితే మనకి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం మొబైల్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టే డిస్ప్లే వచ్చేసరికి మనకి 6-inch డిస్ప్లే. ఇది AMOLED స్క్రీన్ అంతా మనకి. దీనిలో మనకి 720x1480 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దీనిలో మనకి మైక్రో డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంటుంది, మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది సపరేట్గా. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తీసి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 2 సిమ్ ట్రేలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఒకటైతే ఓపెన్ చేద్దాం. సో ఈ ట్రే కనుక ఒకసారి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక మైక్రో SD కార్డ్ అండ్ మనకి ఒక నానో సిమ్ పెట్టే ఆప్షన్ అయితే ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో పక్కన ఇంకో ట్రే అయితే ఉంది. సో ఆ ట్రే కూడా ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ ట్రేలో మనకి ఒక నానో సిమ్ సపోర్ట్ అయితే ఉంది. దీనిలో మీకు 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మైక్రో SD కార్డ్ అయితే ఒకేసారి అయితే పెట్టచ్చు. దీనిలో మైక్రో SD కార్డ్ పెట్టి 256GB వరకు ఎక్స్పాండబుల్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ అయితే కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. కెమెరాస్ అయితే మనకి దీనిలో చాలా హైలైట్. దీనిలో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 16 MP అపర్చర్ 1.7తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 MP. దీని అపర్చర్ వచ్చేసరికి మనకి f1.5. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే కెమెరా అయితే ఉంది. ఇది మనకి 16 MP కెమెరా. నెక్స్ట్ ఇది మనకి అపర్చర్ f2.0 అయితే వస్తుంది. వైడ్ సెల్ఫీస్ కూడా మీరు దీనిలో అయితే తీయచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు సింగిల్ ఫ్లాష్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే సామ్సంగ్ లోగో అయితే ఉంది. సామ్సంగ్ లోగో కోసమే చాలామంది మొబైల్స్ అయితే సామ్సంగ్ ఇప్పుడు దాకా కొంటూనే ఉన్నారు. అండ్ బాటంలో ఒకసారి చూసుకున్నట్టయితే బాటంలో మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇదైతే మనకి USB పోర్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 3.5mm జాక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి
సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఈ సైడ్ మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఉంది. స్పీకర్ మీరు ఒకసారి చూడొచ్చు. స్పీకర్ కొద్దిగా లౌడే ఉంటుంది. ఒకసారి మనం తర్వాత చెక్ చేద్దాం. టాప్లో చూసుకున్నట్టయితే టాప్లో మీకు ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ట్రేస్ అయితే ఓపెన్ చేసి చూపించాను ఇందాక. సో ఇది గైస్ ఓవరాల్గా మొబైల్ ఓవర్ వ్యూ అయితే. ఇదైతే మనకి సామ్సంగ్ బడ్జెట్ ఫోన్ కాబట్టి దీనిలో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉండవు. జస్ట్ దీనిలో మనకి ప్రాక్సిమిటీ అండ్ యాక్సిలోమెట్రీ సెన్సార్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మొబైల్ అయితే పవర్ ఆన్ చేస్తాను. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరియోతోనే వస్తుంది. మొత్తం ఇది మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐ. నేను ఫేస్ లాక్ అయితే సెట్ చేశాను. ఫేస్ లాక్ అయితే మనకి చాలా స్లోగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి NFC సపోర్ట్ లేదు. అండ్ నానో సిమ్స్ మనం 2 సిమ్స్ అయితే ఒకసారి అయితే పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో వస్తుంది. సో ఇది గైస్ మనకి మొత్తం ఓవరాల్గా దీని అన్బాక్సింగ్ అయితే. ఇదైతే మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐ. చాలా లైట్ అయితే ఉండదు, చాలా హెవీగా ఉంటుంది యూఐ అయితే. ఇక్కడ మనకి చూడొచ్చు సామ్సంగ్ యాప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గూగుల్ యాప్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్, ఇవన్నీ మనకి చాలా యాప్స్ ఉంటాయి దీనిలో మనకి సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి వేస్ట్ యాప్స్. ఒకసారి మనం చూద్దాం ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయో లేదో. సో ఇవైతే అన్ఇన్స్టాల్ చేయడానికి అయితే మీకు కుదరట్లేదు. ఈ యాప్స్ అన్ని మీరు అన్ఇన్స్టాల్ అయితే మొబైల్ నుంచి చేయలేరు. మొబైల్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ అయితే త్వరగా కన్జ్యూమ్ చేస్తుంది ఇది. సో అంత మంచిగా అయితే ఉండదు బ్యాటరీ ఏమి. 3500 mAh బ్యాటరీ ఉంది దీనిలో. సో ఇది మనకి క్విక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు. ఫాస్ట్గా ఏం ఛార్జ్ అవ్వదు, చాలా స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ బాక్స్లో మనకి అడాప్టర్ కూడా స్లో అడాప్టర్ అయితే ఇచ్చారు. బెటర్ మీరు వేరే అడాప్టర్ అయితే యూజ్ చేయడం. సో ఫింగర్ ప్రింట్ కూడా నేను ఒకసారి టెస్ట్ చేస్తాను, ఫింగర్ ప్రింట్ మనకి ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో. సో ఫింగర్ ప్రింట్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్లో అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ అయితే అంత ఫాస్ట్గా అయితే ఏం పని చేయట్లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పెట్టిన చాలాసేపటిగా అయితే మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. సో మ్యాక్సిమం 1 minute అయితే 1 second అయితే టైం తీసుకుంటుంది ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 secondకి అయితే ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం 1 second అయితే టైం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ నేను ఆల్రెడీ సెట్ చేశాను. సో ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా మీకు మ్యాక్సిమం 1 second అయితే టైం తీసుకుంటుంది. 1 secondకి ఓపెన్ అవుతుంది ఫేస్ అన్లాక్. సో మీరు ఒకసారి చూడొచ్చు నేను ఫేస్ కొద్దిగా దగ్గరగానే అయితే ఉన్నాను. సో మొత్తం రూమ్లో లైటింగ్ వచ్చేసరికి దీనికి ఇక్కడ 25 watts లైట్ ఒకటే ఉంది. సో మీకు పర్లేదు బాగానే ఓపెన్ అవుతుంది. జస్ట్ 1 second టైం తీసుకుంటుంది. అండ్ దీనిలో మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి టెస్ట్ చేద్దాం సో మొబైల్ ఓపెన్ అవుతుందో లేదో అనేది. సో ఇప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, మొబైల్ ఓపెన్ అవుతుంది, మొబైల్ ఓపెన్ అయిపోతుంది. మొబైల్ కళ్ళు మూసుకున్నా కూడా మీకు ఫెయిల్ అయిపోతుంది ఇది మీరు చూడొచ్చు. సో నేను 2 times అయితే టెస్ట్ చేశాను. మొబైల్ నేను కళ్ళు మూసుకున్నా కూడా అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఫేస్ అన్లాక్ అయితే మనకి అంత సెక్యూర్ అయితే కాదు. ఒకవేళ మనం పడుకున్నప్పుడు నార్మల్గా ఎవరైనా మొబైల్ తీసుకొచ్చి మన ఫేస్ ముందు పెడితే మొబైల్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఫేస్ అన్లాక్ మనకి దీనిలో సేఫ్ అయితే కాదు. సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ యూఐ కూడా మనకి అంత బాగుండదు. అండ్ దీనిలో మనకి హై గ్రాఫిక్స్ గేమ్స్ అనేవి ఏం ఆడలేము, ఎందుకంటే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఉంది. అయితే మనకి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటుంది. సో బెటర్ మీరు గేమింగ్కి దానికైతే ఈ ఫోన్ అయితే అంతగా పనికిరాదు. జస్ట్ మీకు కెమెరాస్ వరకు అయితే ఈ ఫోన్ ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు దేనికి ఫోన్ అనేది పనికిరాదు. బ్యాటరీ కూడా మనకి తక్కువే, 3500 mAh బ్యాటరీ. నెక్స్ట్ ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయదు. సో నా ఫ్రెండ్ కొన్నాడు, సో దాని దగ్గర నుంచి తీసుకుని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిలో స్పీకర్ క్వాలిటీ ఒకసారి చూద్దాం. స్పీకర్ ఎంత మనకి లౌడ్ వస్తుందో, దీని అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ వీడియో అనేది ప్లే చేద్దాం. సో ఇది మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోని. సో 28% చూశారు. సో వాల్యూమ్ అయితే ఫుల్ పెట్టాను. దీనికి మనకి స్పీకర్ అయితే రైట్ సైడ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ చూడొచ్చు మీరు. అవుట్పుట్ అనేది మనకి అంత లౌడ్ అయితే ఏం లేదు, జస్ట్ యావరేజ్ అయితే ఉంది. సో స్పీకర్ క్వాలిటీ ఓవరాల్గా మీకు యావరేజ్ అని చెప్పొచ్చు, అంత లౌడ్ అయితే ఏం లేదు, నార్మల్ మీకు బెటర్ ఓకే. సో ఇది గైస్ ఓవరాల్గా సామ్సంగ్ On8 అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూస్తారు మన ఛానల్ని, వాళ్ళకి నచ్చుతుంది. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ షేర్ చేయండి గైస్. మీరు షేర్ చేయడం వల్ల ఏమవ్వదు, జస్ట్
నాకు కొంత సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు, నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.